హాయ్ అండి. మరొకసారి మనము మన ఊరు అంటే మన ఊరు మన బడి చెప్పుకుంటున్నాం కదండి. అందులో ఈ సమాజపు నాడు నేడు ముచ్చట్లలో కూడా మరి మన ఊరిలో మనకి ఏముంటుంది, గ్రామ పంచాయతీ ఉంటుంది కదండి. గ్రామం అంటే ఏంటి, గ్రామ పంచాయతీ అంటే ఏంటి అనే విషయాన్ని మీతోనే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ అంటే ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ యొక్క సిబ్బంది సర్పంచ్తో కలిసి ఆ గ్రామంలో వార్డు మెంబర్స్ ఉంటారు, ఎన్నుకుంటారు. అది కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. అందులో మెజారిటీ వచ్చినటువంటి నాయకునిగా మరి సర్పంచ్గా ప్రకటించడం జరుగుతుంది. ఇంకా ఆ ఊర్లో ఎన్ని వార్డ్స్ ఉంటే అన్ని వార్డుకు ఒక వార్డు మెంబర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఎందుకు అని అంటే ఆ గ్రామాన్ని డెవలప్ చేయాలి. వాళ్ళ డ్యూటీ అది. ఏ స్వార్థం లేకుండా వాళ్ళు కూడా అసలు అంచెలంచెలుగా మన దేశము గ్రామాల దేశం అండి. పల్లెలతో కూడిన గ్రామాలు, గ్రామాలతో కూడిన పట్టణాలు, పట్టణాలతో కూడిన రాష్ట్రాలు, రాష్ట్రాలతో కూడిన దేశం. కాబట్టి మన దేశము బాగా డెవలప్ చెందాలంటే అట్టడుగున ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే పునాది ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే ఇల్లు బాగా నిలబడుతుంది, చాలా సంవత్సరాలు మన్నిక ఉంటుంది. అలాగే మన గ్రామం లోపల సర్పంచి తన అనుచరులైనటువంటి వార్డు మెంబర్స్ సహాయంతో ప్రతి వార్డు డెవలప్ చేస్తే, అంటే రోడ్లు వేయించటం కానీ, వీధులు శుభ్రం చేయించటం కానీ, మురికి గుంటలు తీయించటం కానీ, ఇలాంటి ఏ పనులైనా కానీ చేయటం. అదేవిధంగా ట్యాక్స్, మరి ఇంటి పన్ను వసూలు చేయటం, ఇలాంటివన్నీ కూడా చేసిన తర్వాత అక్కడ నిధులు సరిపోకపోతే మరి మండలం నుండి వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ గ్రామాన్ని బట్టి, పాపులేషన్ బట్టి, ఖర్చును బట్టి, ఎనీహౌ ఏదైనా కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ బాధ్యతలు సరిగా నిర్వహించాలి. మనకున్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఓటు ఎవరికి పడితే వాళ్ళకు వేయకూడదు. వాళ్ళు డబ్బు ఆశ చూపించినా వేయకూడదు, దౌర్జన్యం చేసినా వేయకూడదు. మనము అది సీక్రెట్ రహస్యం. కాబట్టి మనకు నచ్చిన వ్యక్తి, మన గ్రామంలో ఎవరు మంచి వాళ్ళు, ఎవరు స్వార్థపరులు, ఎవరు నిస్వార్థంగా ఉంటారో తెలుసు కదండి. వార్డు మెంబర్స్ కూడా ఊరు వాళ్ళే కనుక ఆ వార్డు మెంబర్స్ను ఎన్నుకోవడంలో కూడా ఆ వార్డులో ఏ వ్యక్తి మంచిది, ప్రతి వార్డును అలా మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా మొత్తానికి సర్పంచ్గా కండక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిలో మరి ఏ వ్యక్తి నిస్వార్థంగా చేస్తాడు, నిస్వార్థపరుడైతేనే ఆ గ్రామాన్ని డెవలప్ చేస్తాడు. అలాంటి వాళ్లను మనము సీక్రెట్గా ఓటు వేసి ఎన్నుకొని